నైస్. ఫైనలీ మన మంచన్న ప్లానింగ్ వర్కౌట్ అయింది. అవును, మీరు విన్నది నిజమే. ఈసారి మంచన్న గట్టిగా ప్లాన్ చేశాడు. అది ఒక రకంగా వర్కౌట్ అయింది. అది కూడా ఒకరి వల్ల. ఎవరి వల్ల తెలుసు కదా మీకు? అదేనండి, రెబల్ స్టార్ ప్రభాస్. అసలు చాలా మంది మూవీకి వెళ్ళిందే ప్రభాస్ గురించి. ఎస్, ప్రభాస్ వచ్చినప్పటి నుంచి మూవీ లెవెల్లే చేంజ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసి అయిపోయింది మూవీ, ఇదొక మరో జిన్న సన్ ఆఫ్ ఇండియా మాదిరి వెళ్తున్నట్లుంది. ప్రభాసే సేవ్ చేయాలి అనుకుంటాం. ఎస్, ప్రభాస్ సేవ్డ్ దిస్ ఫిలిం. ఈ మూవీకి హైలైట్ రుద్ర క్యారెక్టర్, ఆ తర్వాత మోహన్ బాబు క్యారెక్టర్. డైలాగ్ డెలివరీ ఎక్సలెంట్ అసలు, అందుకే డైలాగ్ కింగ్ అంటారు. ఇంకా సినిమాకి మరో ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. ఇంకా అక్షయ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే ఉన్నా హీ డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. మోహన్ లాల్ది కూడా తక్కువే ఉంటది స్క్రీన్ ప్రెజెన్స్, బట్ అందరూ వెయిట్ చేసేది ప్రభాస్ గురించే. థియేటర్లో అయితే అందరూ అరుపులు ప్రభాస్ ఎంట్రీ అప్పుడు. రుద్ర అని, రెబల్ స్టార్ అని. ఇంకా ఎంట్రీ ఇచ్చాక ఏ రేంజ్లో థియేటర్ షేక్ అయి ఉంటుందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. సరే, ఈ సినిమా అంతా పాజిటివ్సేనా? నెగిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి, చాలా వరకు ఉంది. నెగిటివ్స్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ వరకు నా వీడియో చూస్తున్నారంటే ఒక్క లైక్, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేశారుగా, చేసే ఉంటారులే. ఓకే, ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడితే మూవీ ఫస్ట్ హాఫ్ వర్స్ట్. అసలు మూవీ షెడ్కి వెళ్ళిపోతుందేమో అనిపించే అంతగా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎందుకు ఉంటాయో మూవీ రన్ టైం ల్యాగ్ చేయడానికా అన్నట్లు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 40 మినిట్స్ వరకు కూడా సేమ్ సోదిలా ఉంటుంది. డైరెక్షన్ కూడా ఏదో తీయాలి చూపించాలి అన్నట్లుంటుంది. సడన్లీ ప్రభాస్ ఎంట్రీ తర్వాత డైరెక్షన్ చేంజ్ అయిపోద్ది. నాకైతే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ 40 మినిట్స్ వేరే డైరెక్టర్, ప్రభాస్ ఎంట్రీ అప్పటి నుంచి వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు అనిపించింది. లాస్ట్ 1 అవర్ మాత్రం మూవీ రియల్లీ గుడ్ అండి. మంచు విష్ణు లాస్ట్ 30 మినిట్స్ తన యాక్టింగ్ తో అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. భక్త కన్నప్ప పోర్షన్స్ పాడు చేస్తాడేమో అని డౌట్ ఉండేది, బట్ అవేం పాడు చేయలేదు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రాపర్గా తీసుంటే మూవీ పెద్ద హిట్ అయ్యేది. చూడాలి మరి ఆడియన్స్ మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.